ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ దిలావర్పూర్, గుండంపల్లి గ్రామస్తులు సంవత్సరం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంటలు, పొలాలతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్డీఓను నిర్బంధించారు. మరోవైపు పోలీసులపై ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఇప్పటికే ఫ్యాక్టరీకి సంబంధించి నివేదికను కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీ పనులు ఆపేయాలంటూ కలెక్టర్కు సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దిలావర్పూర్ నుంచి గుండంపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ ప్రైవేటు సంస్థ రైతుల నుంచి 40 ఎకరాలను కొనుగోలు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అనుమతులు పొంది పనులను ప్రారంభించింది. వరి, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. గుండంపల్లి చుట్టుపక్కల ఈ 2 పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అయితే ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పకుండా ఉద్యోగాలు ఆశ చూపి మధ్యవర్తుల ద్వారా తమ భూమిని కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ అంటే భూమిని ఇచ్చేవాళ్లం కాదని రైతులు చెబుతున్నారు. ఇథనాల్ ఉత్పత్తి వల్ల వెలువడే రసాయన వాయువులు, కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ ఫ్యాక్టరీని రద్దు చేయాలా? ఆ ఫ్యాక్టరీ వలన మా పంట పొలాలు దెబ్బతింటాయి, మా ఆరోగ్యం దెబ్బతింటది. మళ్ళీ ఇక్కడ ప్రజలంతా అనారోగ్యాలకు గురవుతారు అని చెప్పి ఒక సంవత్సర కాలం నుండి ఫ్యాక్టరీని మా గ్రామం నుండి వేరే ఇప్పుడు పంట పొలాలు పండని బంజారు భూములలో ఎక్కడన్నా ప్రెస్ చూసి అక్కడ తరలించాలి అని చెప్పి మేము సంవత్సరం నుండి సంవత్సరం ఎక్కువైతుంది నిరసన తెలపడం జరుగుతున్నది. మండలంలోని ఒక 4 గ్రామాల ప్రజలు అయినా కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తలేదు. కావున ప్రభుత్వం తొందరగా స్పందించి మా గ్రామం నుండి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని చెప్పి కోరుతున్నాము. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్ద సంఖ్యలో బలగాలను దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల్లో మోహరించారు. అనుమానితులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పురుగుల మందు డబ్బాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీ నేతలతో కలెక్టర్ చర్చలు సఫలమయ్యాయి. ఆందోళన విరమిస్తున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. కలెక్టరేట్ లో జేఏసీ నేతలతో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సమావేశమయ్యారు. ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వానికి, అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని, ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరలించాలని రైతు నాయకులు కలెక్టర్ను కోరారు. కలెక్టర్ హామీకి నేతలు సంతృప్తి చెందారు. ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మా కలెక్టర్ గారు చర్చలు పిలవడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా మా ప్రతిపాదనలు ముందర పెట్టడం జరిగింది. మేడం నిన్ననే ప్రభుత్వానికి అన్ని పంపించానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణం ఇప్పటికిప్పుడు ఆపివేయాలని తెలియజేయడం జరిగింది. దానికి మేము సంతోషిస్తూ రాబోయే రోజులలో ఫ్యాక్టరీని కంప్లీట్గా మా దిలావర్పూర్ మండల్, దిలావర్పూర్ గుండంపల్లి మధ్యన ఉండేది ఆ నిర్మాణమే కాదు, ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని మేము కోరుచున్నాము. అప్పటి వరకు మేము ఉద్యోగం తాత్కాలికంగా ఆపివేస్తాము. దిలావర్పూర్, గుండంపల్లి గ్రామ ప్రజల్ని కలెక్టర్ గారి కోసము వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది చర్చల కోసము. ఈ చర్చలు ఫలవంతంగా ముగిశాయి. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడము కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. మన మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఈ విషయంలో దీని మీద సానుకూలంగా నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. సో ఇంతటితో ఈ ఆందోళన ముగిసింది. పరిశ్రమ అనుమతులను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా పనులు నిలిపివేయటం వల్ల భవిష్యత్తులో మళ్లీ ముప్పు ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.